ఎన్నికలను సాకుగా చూపించి తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించలేదని ఆర్టీసీ కార్మికులు మండిపడుతున్నారు. కుదుర్చుకున్న ఒప్పందాలను సైతం చంద్రబాబు తొంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలి అంటూ రాష్ట్రంలోని అన్ని ఆర్ఎంఓ కార్యాలయం వద్ద ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు తిరుపతి నుంచి అందిస్తారు. ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులు మరోసారి సమ్మెబాటకు సిద్ధపడుతున్నారు. పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం మన తిరుపతిలోని ఆర్ఎం కార్యాలయం దగ్గర ఇక్కడ పెద్ద ఎత్తున చేరుకొని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళు 2013కు సంబంధించినటువంటి పే స్కేల్కు సంబంధించినటువంటి అరియర్స్ 40% వెంటనే చెల్లించాలి, లేని పక్షంలో ఉద్యమానికి సిద్ధమవుతామని చెప్తున్నారు. ఉద్యమ నేతలు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇవాళ ప్రధానమైన డిమాండ్ 1/4/2017 నుంచి జరగాల్సిన వేతన సవరణ జాప్యం జరుగుతున్న నేపథ్యంలో ఆర్టీసీలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీకి ఏర్పాటు చేసుకుని ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ఫిబ్రవరి 6 నుంచి నిరవధిక సమ్మె చేయాలనేటువంటి ఒక ఉద్యమ కార్యాచరణకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వము ఆర్టీసీ యాజమాన్యం కూడా చర్చలు పిలిచి ఫిబ్రవరి 5వ తారీఖు నాడు చర్చలు కొనసాగించడం, ఆ చర్చల్లో ఆర్టీసీ కార్మికులకు 20% ఫిట్మెంట్ సాధించడంతో పాటు సంస్థను రక్షించుకునేటువంటి అనేక హామీలు కూడా సాధించడం జరిగింది. అలాగే ఆర్టీసీ కార్మిక వర్గానికి పక్కన ఉన్నటువంటి 2013 పే స్కేల్ ఏరియాస్ నుంచి 2017 ఏరియాస్కి సంబంధించి కూడా కొన్ని ఒప్పందాలు రాసుకుని ఒక జెంట్ల్మెన్ అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. వాళ్ళు అప్పటికట్ల ఆర్టీసీకి రావాల్సినటువంటి న్యాయబద్ధంగా రావాల్సిన డబ్బులే మేము అడుగుతున్నాము. చెప్పండి, మీరు మీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటి? మీరు మా 40% మాకు ఇస్తానన్న న్యాయమైన కోరికలు అడుగుతున్నాం సార్. మాకు 2015 ఇవ్వాల్సిన అరియార్స్ని 12వ తారీఖు 5వ తారీఖు ఇవ్వాల్సి ఉంది పండగ ముందే, కానీ దాన్ని మళ్ళీ 12వ తారీఖు వరకు పోస్ట్ పోన్ చేశారు. ఖచ్చితంగా మా బకాయిలు 40% కార్మికులకి చెల్లించాల్సి ఉంది. ఏదైతే ప్రభుత్వం మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుందంటారా లేదంటే? నిలబెట్టుకుంటామని కోరుకుంటున్నాం సార్. ఒకవేళ నిలబెట్టుకున్న పరిస్థితి అయితే ఈ ఉద్యమాన్ని ఇంకా బలోపేతం చేసి మాకు రావాల్సిన బకాయిని తీసుకునే ఎటువంటి పోరాటానికి మేము సిద్ధంగా ఉంటామని మేము తెలియపరుస్తున్నాం. న్యాయబద్ధమైన మా సమస్యలు తక్షణమే పరిష్కరించాలి, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆర్టీసీ కార్మికులు హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్టు హరితో మధుసూదన్ రెడ్డి, సాక్షి.